ఈరోజు మనం షాప్లో దొరికి మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా అయితే మీ పిల్లలకు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా బయట దొరికి అన్హెల్తీ ఆయిల్స్తో చేసే మిక్చర్ అయితే తినే అవసరమే రాదు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. లెట్స్ స్టార్ట్. ముందుగా శనగపిండిలో సాల్ట్ వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే బూందీని ఆయిల్లో 2 times ఫ్రై చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మిక్చర్ అయితే క్రిస్పీగా వచ్చి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కారపూస కోసం బియ్యపిండి శనగపిండిలో సాల్ట్ వేసుకుని ఇలా కారపూస అయితే వేసుకున్నాను. తర్వాత పల్లీలు, పుట్నాల పప్పు, కరివేపాకు మూడింటిని బాగా వేయించి తగినంత ఉప్పు, కారం వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకుంటే టేస్టీ స్ట్రీట్ స్టైల్ మిక్చర్ అయితే రెడీ అవుతుంది. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. I want to reach 1 million likes. So please sarapakara